ఈ ఇర్మియా విషయంలో మనం చదువుకున్నప్పుడు, మనము దాన్ని కొనసాగుతున్నప్పుడు, వాక్యము ధ్యానిస్తున్నప్పుడు, ఇర్మియా అంటే యెహోవా స్థిరపరచువాడు, లేక ఘనపరుస్తాడు, లేక లేపుతాడు అని దాని అర్థము. అన్నోతత అనే ఊరిలో ఇర్మియా యాజకుడుగా ఉండేవాడు. అతను మరి క్రీస్తు పూర్వము 626 తన 20వ ఏటన ఆత్మ సంబంధమైన సేవను ప్రారంభించారు. 40 సంవత్సరాలు కొనసాగించారు. మరి అతని సంపద కలిగిన వాడు. అలాగే మరి అతని స్వభావము, అతను చాలా మర్యాదస్తుడు. చూసినట్లయితే దయా సానుభూతి కలిగిన వారుగా మనము చూస్తున్నాము. దేవుడు కఠినమైన తన యొక్క సందేశాన్ని ప్రకటించమని ప్రజలకు ఇర్మియాకి దేవుడు చెప్పినప్పుడు అతడు చాలా ధైర్యం చేసుకొని ఆ పనిని చేస్తున్నాడు. అయితే ఆ పని చేసినప్పుడు చాలామందికి అతను ప్రకటించే ఆ ప్రకటనలు చాలా ఇబ్బందికరంగాను, మరి బాధకరంగాను, అలాగే నచ్చనట్లుగా ఉన్నప్పుడు చాలామందికి అతనంటే ఇష్టం ఉండేది కాదు. కానీ దేవుడికి ప్రియమైన కుమారుడుగా ఇర్మియా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అదే ఆదేశములను ప్రకారము అతని ద్వారా దేవుని సందేశము మరి అనేకమైన ప్రజలు సువార్తను ప్రకటించినప్పుడు చాలామంది దాన్ని వినకపోవటం వల్ల నిరాకరించి చాలామంది వ్యతిరేకమైన స్వభావం కలిగి తిరుగుబాటు చేస్తూ ఉంటారు. అలా ఇర్మియా జీవితంలో కూడా ఆ రీతిగానే జరిగింది. నిరాకరించినప్పటికీ కూడా అతను విలపించాడు. అతనికి పేరు విలపించే ప్రవక్త అని కూడా వచ్చినది. ప్రజల కొరకు ప్రజలు అర్థమవుతున్నారని మరి ఎన్నోసార్లు ఆయన ఏడ్చి ప్రార్థన చేసిన రోజులు కూడా ఉన్నవి. ఆయన పడుకున్నా సరే తన జనులు హతమవుతున్నారు, నాశనం అవుతున్నారని అతను కన్నీరు విడుచుచు ఎంతో ప్రార్థించేవాడు. అదే జాసగా ఉండేది, నా తల జలమయమవుతుందని కూడా మనం చదవగలం. అలాగే అతని పేరు ఉన్నది, కానీ మరి ఎంత అతని యొక్క భారము బాధ్యతతో కలిగి దేవుని పని చేయటం మొదలుపెట్టాడు. ఇంకా చెప్పాలంటే అతను కొన్నిసార్లు దానికి తప్పించుకోలేక అనేకమైన బాధలు, భయంకరమైన ఆ యొక్క హింసలకు బట్టి కూడా ఈ పని తప్పించుకోవాలని కూడా చూసినప్పుడు వెంటనే మళ్ళీ దేవుని సన్నిధిలో ఆయన కృప పొంది మళ్ళీ వెంటనే తన పని దేవుని పని చేయటం కొనసాగటం, మరి తను దేవుని సన్నిధిలో నిలవటం అనేది చూస్తున్నాము. అలా చాలా అనుభూతులు ఆ ఇర్మియా జీవితంలో జరిగినవి. దేవుడి యొక్క ఈ యొక్క రాత్రికాల సమయంలో మన జీవితాల్లో కూడా ఎన్నో ఎదురు దెబ్బలు, ఎన్నో ఆటుపోట్లు కూడా మన జీవితంలో కూడా మనం ఎదుర్కొన్నాము. అంతేకాదు, కానీ అతడు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని హింసలు పెట్టినా కూడా దేవుని కొరకు ఒక ఉక్కు స్తంభంలాగా, ఇనుప స్తంభంలాగా, దేవుని కొరకు కంచుకోటలాగా నిలబడిన వ్యక్తిగా మనము చూస్తున్నాము. ఇజ్రాయిల్ ప్రజల్ని మరి బంధించి బబులోను సైన్యాలు వచ్చి ఇజ్రాయిల్ ప్రజలని బంధించి తీసుకువెళ్తున్నప్పుడు మరి అలాగే ఇర్మియా జాలితోనూ కన్నీరుతోనూ ప్రజలకి చెప్తున్నారు, హెచ్చరిస్తున్నాడు, బ్రతిమలాడుతున్నాడు. ఇజ్రాయిల్ ప్రజలు మరి 70 ఏళ్ళు అక్కడ ఉండాలి, అందులో ఉన్న తర్వాత తిరిగి వస్తారు అని దేవుని మూలంగా ప్రకటిస్తున్నాడు. కానీ ఇక్కడ మనము విషయము చూస్తే ఈ ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము మనం చూసినప్పుడు మరి దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఆ ఇర్మియాతో మాట్లాడుతున్నప్పుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, మొట్టమొదటిగా మనం చదివినప్పుడు యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును. దేవుడు వాక్కు మాట్లాడుతున్నాడు. ఆ మాటలన్నీ కూడా ఇర్మియాకి చెప్తున్నాడు. ఈరోజు మన యొక్క వాక్యం యొక్క అంశము ప్రత్యేకమైన పిలుపు. ఆ పిలుపు మనము ప్రతి ఒక్కరు కూడా వినేవారంగా ఉండాలి. స్పెషల్ కాల్. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూనే ఉంటాడు. కానీ దురదగల చెవులు, మందం కలిగిన చెవులు వినలేకపోతున్నాం. దేవుడు ప్రతి క్షణము కూడా, ప్రతిరోజు కూడా పిలుస్తూనే ఉంటాడు.
ఇంకా చెప్పాలంటే దేవుడు మరి ప్రత్యేకించుకున్న వ్యక్తిగాను మనం చూస్తున్నాము. ప్రత్యేకమైన వ్యక్తిగా ఎందుకు చూస్తున్నామంటే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఉన్నాడు, ప్రేమతో మనల్ని చేసుకొని ఉన్నాడు. యెహోవా సెలవిచ్చాడు, తల్లి గర్భములో నిన్ను పిండముగా ఉండమునిపే, ఆ బయటికి రాకమునిపే నేను నిర్మించుకున్నాను, నిన్ను ఎరిగి ఉన్నానని చెప్తున్నాడు. ప్రత్యేకమైన పిలుపు అనగా ఏంటి? ఎందుకు పిలిచాడు దేవుడు? ప్రతి ఒక్కరిని కూడా పిలిచాడు. బైబిల్ గ్రంథంలో 9 మంది ఇర్మియాలు ఉన్నారని కూడా మనం చూడగలం. అలాగే చూసినట్లయితే ఇతను మరి జెరూసలేములో ఈయన ఊరు అనాతోను ఊరు జెరూసలేముకు దాదాపు 5 కిలోమీటర్లు దగ్గరలో ఉన్నది. యాజకుల కుటుంబం ఈయంది. అలాగే ఈయనకు ఒక అంటే యాజకులకు ప్రత్యేకమైన ఊరిని ప్రతిష్ఠించారు వాళ్ళు, అంటే ప్రత్యేకంగా వాళ్ళ ఊరిని ఇచ్చారు. అందుకే మొదటి రాజులు 2వ అధ్యాయం 26వ వచనంలో చదువుకోండి. ఇంకా చెప్పాలంటే గొప్ప ధనవంతుడు, అతనికి వివాహము కాలేదు. మరి అలాగే చూసినట్లయితే దేవుడిని కొందరిని ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో పిలుచుకున్నాడు. ఎందుకు పిలిచాడు? ప్రత్యేకమైన పిలుపు ఏంటి? ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో పిలిచాడు. పిలుపులో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? పిలుపు ఆమోసుని చూస్తే పశువుల కాస్తుండగా పిలిచాడు. గిద్దోను గోధుమలు దుల్లగొట్టుచుండగా గానుగ చాటునుండగా దేవుడు పిలిచాడు. ఇంకా మోషేని అరణ్యంలో గొర్రెలు మేపుచుండగా దేవుడు మరి ఆ మండుతున్న పొదల్లోంచి ఆయన పిలిచాడు, మాట్లాడాడు. అలాగే దావీదు అడవిలో గొర్రెలు కాస్తున్నప్పుడు పిలిచాడు. ఇంకా శిష్యులు చేపలు పడుతున్నప్పుడు, ఆ చేపల వేట వేస్తున్నప్పుడు రాత్రంతా శ్రమపడినా మరి ఒక్క చేప కూడా పడలేదు అని అంటున్నారు. మరి వాళ్ళకి చేపలు పట్టడం రాదా? తెలియదండి. చిన్నప్పటి నుండి వాళ్ళకి ఆ వృత్తి అనేది వాళ్ళకి తెలుసు. ఏ టైంలో పడతాయో, ఏ చేప పడుతుందో వాటి పేర్లు తెలుసు, వాటి అన్నీ కూడా వాళ్ళకి విషయాలు తెలుసు. కానీ రాత్రంతా శ్రమ పడను కానీ ఒక్క చేప కూడా పడలేదు అని చెప్పినప్పుడు యేసు ప్రభువారు చెప్పిన మాటకు విధేయత చూపి వలలు వేసినప్పుడు ఆ వలలు కూడా ఎంతగా అంటే పిగిలిపోయినవి. వీళ్ళు కాకుండా పక్క వాళ్ళు పడవలో ఉన్న వాళ్ళు కూడా పిలుచుకున్నారు. అనగా మనుషులు పట్టే జాలర్లుగా చేస్తానని దేవుడు పిలిచాడు. మరి అలాగే శిష్యులు పిలిచాడు. ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తున్నాడు. ఆ పిలుపుకు నువ్వు లోబడినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు కార్యాన్ని చేస్తానంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రత్యేకమైన పిలుపు ఏమంటే చదవండి ఒక్కసారి 4వ వచనము, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము. నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. చాలండి. కొంతమంది సాకులు చెప్తుంటారు. ఏమని చెప్తారు? దేవుణ్ణి నమ్ముకోమంటే కొంచెం అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు దేవుణ్ణి నమ్ముకుంటారు, అన్నీ బాగానే ఉంటాయి. దేవుని పని చేయమన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కొన్ని సాకులు చెప్తుంటారు. పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళకి సరైన ఉద్యోగం రావాలి కదా, సరైన పెళ్ళిళ్ళు చేయాలి కదా, సంబంధాలు ఎక్కాలండి. ఇలాంటివన్నీ కూడా చాలా మాటలు చెప్పి దేవుడి యొక్క పని విషయంలో చాలా జాగు చేస్తుంటారు. ఇప్పుడు వయసు కాదండి, ఇంకా ఇప్పుడే కదా సంపాదించుకునే వయసు అని చాలా సాకులు చెప్తుంటారు. దేవుడు మానవుల్ని ఎందుకు పిలిచాడండి? మనుషుల్ని ఎందుకు పిలిచాడు? దేవుడు ఎందుకు పిలిచాడంటే నిన్ను ధైర్యపరచటానికి నిన్ను పిలిచాడు. ఎవ్వరూ లేనప్పుడు ఆ భయం అనేది ఎలా ఉంటుందంటే, ఆ భయము ఎవరితో మాట్లాడాలన్నా భయం, ఎవరితో అన్నా సరిగ్గా వ్యవహరించాలన్నా భయం, దేవుడి విషయం చెప్పాలంటే ఇంకా భయం. ఆ భయం అనేది ఎలా చేస్తుంది? ఒకప్పుడు చాలా పిరికితనంగా ఉండొచ్చు, ఎవరికి చెప్పలేని వారుగా ఉండొచ్చు. కానీ దేవుడి స్వరము నీ చెవుని పడినప్పుడు ఆ ధైర్యం అంతా, యేసుక్రీస్తు బ్రతికున్నప్పుడు ఎవరు కూడా చెప్పలేదు, శిష్యులు చెప్పలేదు.
ఆయన గురించి, ఆయన సత్యాల గురించి, ఆ పరిచర్య గురించి వెనకంజనే ఉండేవారు ఎక్కువ. ఎప్పుడైతే యేసుప్రభు వారు చనిపోయారు, ఆయన తిరిగి లేచి మరి ఆయన వెళ్ళిపోయారు, ఆ తర్వాత పనిని ఆ మేడగదిలో ఆ ఆత్మని పొందుకొని ఎంతగా పరిచర్య చేశారండి. ఎంత అద్భుత కార్యాలు మరి చేసి ఉన్నారు, ఎంతో అద్భుత కార్యాలు. పిరికివారారు, వాళ్ళు సరైన మాట్లాడటం కూడా రాదు, పామరులు, సరైన విద్య కూడా లేదు వాళ్ళకి. కానీ దేవుని శక్తి అనేది వాళ్ళని నిలబెట్టినది. ఈరోజు నేనేమి చెప్పలేను, నేను వాళ్ళలాగా చెప్పలేను, వాళ్ళలాగా నేను చేయలేనని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను ధైర్యపరచుట కొరకు నిన్ను పిలిచి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు నీకు ఒక ధైర్యాన్ని ఇస్తానంటున్నాడు. నీ కుటుంబానికి ఆ ఉన్న బాధని, ఆ బలహీనతని అన్నీ తీసివేసి, నువ్వు దేని కొరకైతే నువ్వు భయపడుతున్నావో, దేని కొరకైతే దేని చూసి నువ్వు ముందుకు ఆ పిలుపుకు నువ్వు లోబడలేకపోతున్నావో, దేని నిమిత్తమైతే నువ్వు వెనకంజ వేసి దేవుని పనిని మరి ఆలస్యం చేస్తున్నావు, అశ్రద్ధ చేస్తున్నావో, అయితే ఆ పిరికితనాన్ని తీసివేస్తకు దేవుడు ఈ రాత్రికాల సమయంలో పిలుస్తున్నాడు. ఆ పిలుపుకు నువ్వు లోబడాలి. ఆయన రక్షిస్తానంటున్నాడు. నీ వాళ్ళని, నీకు కలిగిన దాన్ని సమస్తాన్ని అవన్నీ కూడా బాగు చేసి ధైర్యపరుస్తానని చెప్తున్నాడు. ఆయన ధైర్యము, శక్తినిచ్చే దేవుడుగా ఉంటున్నాడు. చీకటి బ్రతుకుల్లో నుంచి వెలుగుని ప్రకాశింపచేసే దేవుడుగా, జీవితాలను చీకటి బ్రతుకుల నుండి వెలుగును నింపే దేవుడుగా ఆయన మనకున్నాడు. హల్లెలూయా. రెండోది చూసినట్లయితే నిన్ను గొప్ప చేయటానికి పిలిచాడండి. గొప్ప ఏం గొప్ప అండి? జీవితంలో ఎన్నో కష్టాలు, కలలో కూడా నేను అనుకోలేదు అట్లా అవుతారేమో అని అనుకుంటారు కదా. కానీ గొప్ప అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు ఎంత గొప్పవండి, చాలా గొప్పవి. ఆయన పిలుపుకు లోబడ్డాడు. అన్నీ కూడా వదిలిపెట్టేసి నేను చూపించే దేశమునికి వెళ్ళమన్నప్పుడు అవన్నీ కూడా ఏం చేశాడండి? నీవు ఆశీర్వదించేవాన్నే నేను ఆశీర్వదిస్తా, నీవు శపించేవాన్నే నేను శపిస్తానని చెప్పాడు. అలాగే ఎన్నో ఆశీర్వాదాలతో ఆయన మరి బయటికి రావటం జరిగినది. గొప్ప చేస్తాను. నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, కన్నీరైనా, సమస్యలైనా, ఏమైనా సరే, ఎవరు ఊహించని పని ఆయన కార్యాలు నీకు చేస్తాడనేదే ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. హల్లెలూయా. నీకు అధికారం ఇవ్వటానికి పిలుస్తున్నాడండి. అధికారం అంటే ఎలాంటి అధికారము? దుష్ట శక్తుల మీద అధికారము, సాతాను శక్తుల మీద అధికారము, అల్లరి శక్తుల మీద అధికారము. ఒక మానవుడు, ఒక సామాన్యుడు, దేనికి పనికిరాని మనుషుల చేత వెలివేయబడిన వ్యక్తి, అన్నీ తెలుసు అనుకునే వాళ్ళకి ఏదో నాకు తెలియదండి అనే వాళ్ళ దగ్గరే ఉంటుందండి. అలా అని వాళ్ళేమి ఇది కాదు. కానీ దేవుని చిత్తంలో ఎవరైతే ఆయన మరి ఏర్పరచుకుంటారో వాళ్ళ విషయంలో నీకు అధికారం ఇవ్వట కొరకు, రోగాల మీద అధికారము, నువ్వు ప్రార్థించగా దేవుడు అంతగా నీకు అధికారాన్ని ఇస్తానంటున్నాడు. అయితే నీవు సమర్పించుకోవాలి. నిన్ను ఆశీర్వదించుటకు పిలిచాడండి. కొంతమంది, చాలామంది ఏం చేస్తారంటే పాతవే పట్టుకొని వేలాడుతూ ఉంటారు. కొత్త దాన్ని చూడమ్మా అంటే అస్సలు కూడా చూడరు. అదే ఇదేనండి. కానీ ఏది ఎలా జరగాలన్నా దేవునిలో ఖచ్చితంగా నువ్వు నీ అడుగులు స్థిరపరిచేటట్టుగా ఉండాలి. పిలుపు దేవునిది, సమర్పణ నీది. దేవుడు పిలుస్తున్నాడు సేవ చేయమని, దేవుడు పిలుస్తున్నాడు. అనేకమైన జనాంగాన్ని నాశించిపోతున్నారు. ఇర్మియాని పిలిచాడు. తల్లి గర్భంలో పిండముగా రూపించుకు మునిపే నిన్ను ప్రతిష్ఠించాను, నిన్ను నియమించాను అని ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. అదే సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? పిలుపుని దేవునిది, సమర్పణ మనది. నువ్వు దేని కొరకు సమర్పించుకోవాలి? అన్నీ వదులుకొని సేవలోకి వస్తే ఎలా బతుకుతానయ్యా అని అంటూ, కానీ కాకుల చేత పోషింపబడిన దైవజనులు చూడలేదా? అలాగే చాలా విధాలుగా దేవుడు వాడుకున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని ఒక పని నిమిత్తము నియమించినప్పుడు దాన్ని తప్పించుకునేందుకు అతడు
చెప్పే సాకులు దేవుడు అంగీకరించడంటండి. అంగీకరిస్తాడా? దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు పని నిమిత్తము. నువ్వు ఎంత సమయం అన్నా తీసుకో, కానీ దేవుడు విడిచిపెట్టడు. నువ్వు ఎంత ముసలివైనా సరే, ముసలిదానివైనా సరే, నీ బలవంతా ఓపికంతా అయిపోయినా సరే, దేవుడు అప్పగించిన పనిని నీ ద్వారానే చేయిస్తాడు. ఎందుకంటే దాన్ని తప్పించుకునేందుకు అతను సాకులు చెప్పినా కూడా దేవుడు అంగీకరించడు. మోషే యొక్క జీవితంలో కూడా అదే జరిగింది కదా. నిర్గమకాండము 3వ అధ్యాయము 11వ వచనంలో ఒక్కసారి చదువుతారా? నిర్గమ 3వ అధ్యాయము 11వ వచనము. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మోషేకి నేను తోడై ఉంటాను అంటున్నాడు. మోషే ఏమంటున్నాడు? వాళ్ళంతమందిని నేను తీసుకురాకటి నేను ఏ పార్టీ వాడిని అని అంటున్నాడు. ఎందుకంటున్నాడు అట్లా? దేవుడు ముందుగానే అతన్ని నిర్ణయించాడు. ఎప్పుడో చనిపోవలసింది, రాజాజ్ఞ చేత చనిపోవలసింది. కానీ ఆ జమ్ము పెట్టెలో పెట్టి ఎవరైతే ఆజ్ఞించారో వాళ్ళకే దొరికేటట్టుగా దేవుడు చేయ ఆశ్చర్య కార్యాలు, బలమైన కార్యాలు, సత్యమైన కార్యాలు, నిత్యమైన కార్యాలు ఎలా ఉంటాయో చూడండి. అక్కడే పెరిగి అక్కడే ఎదిగి తన యొక్క జాతి విషయంలో కాపాడుటకు, ఆ బానిసత్వం నుండి విముక్తి చెందుటకు అతన్ని పంపిస్తాకి దేవుడు నియమించినప్పుడు ఆ మోషే ఏమంటున్నాడు? తన యొక్క శారీరకమైన ఇది చూసి మాట్లాడుతున్నాడు, నేను చేయలేనేమో. కానీ దేవుడి వైపు చూసినప్పుడు ఖచ్చితంగా నువ్వు సాధించగలవు దేవుని పనిని. ఇక్కడ తన యొక్క శారీరకమైన బలాన్ని ఉపయోగించి అలా చెప్పేవన్నాడు అన్నమాట. శారీరకమైన బలం. నీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా. దేవుడు అన్నీ ఇస్తే గర్వం అనేది, అహం అనేది వస్తుంది. దేవుడేంటో తెలియదు, కానీ కొన్ని లోపాలు పెట్టి కొంతగా వాడుకుంటాడు. దాంతోనే నీకు వాడుకుంటాడు. పౌలు గారు అతని యొక్క బాధ ముళ్ళు ఉన్నది. ఆ ముళ్ళులో పరిచర్య చేస్తున్నప్పుడు ముమ్మారు ప్రార్థించారు, ఈ ముళ్ళు తీసేయ్యా అని బ్రతిమిలాడాడు కూడా. కానీ నా కృప నీకు చాలును, ఆ ముళ్ళుతోనే నిన్ను వాడుకుంటా. ఈ రాత్రికాల సమయంలో నీకు ఎలాంటి బలహీనతనున్నా ఆ బలహీనత నుండే దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా చూసినట్లయితే రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం చదవండి ఒక్కసారి. ఎందుకనగా తన కుమారుడు అనేక చదవండి సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెరని ముందే ఎరిగెను. వారు తన కుమారునితో సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. చాలండి. ఇక్కడ అంటున్నాడు పౌలు గారు. మొట్టమొదటి చూసినట్లయితే మనము మూలవాక్యంలో చదువుకున్నాము కదా ఇర్మియా గురించి. తల్లి గర్భములో నిన్ను నేను రూపించక మునిపే ఎరిగి ఉన్నదని అని చెప్పాడు కదా. మొట్టమొదటిగా చూసినట్లయితే ఎరిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తల్లి గర్భములో ఉన్నప్పుడే ఎరిగి ఉన్నాడు. ఏంటి దీని అర్థము? దీని అర్థము సర్వశక్తిమంతుడు దేవుడు తన యొక్క పరిపూర్ణమైన నిర్ణయము, స్థిరమైన నిర్ణయం ప్రకారము ఏమి జరగాలని నియమిస్తున్నాడంటే అది తప్పక జరుగుతున్నది. ఆయన నియమము తప్పకుండా చేస్తాడు. దేవుడు ఇర్మియా తన తల్లి గర్భములో పిండముగా రూపించక మునిపే, అవయవాలు ఇంకేమీ కూడా రూపించక మునిపే, ఆ పిండ ముద్ద అలా ఉన్నప్పుడే తల్లి గర్భములో దేవుడు ప్రతిష్ఠించాడు, దేవుడు నియమించాడు. ఆ ప్రజల కొరకు రానున్న ఆ హింస బాధలు అన్నిటి కొరకు కూడా దేవుడు ముందుగానే నిర్ణయించి ఉన్నాడు, ఎరిగి ఉన్నాడు. ఏంటి అది? 139వ కీర్తన 15 నుండి మనం చదివినట్లయితే దావీదు అక్కడ మాట అంటాడు, ఆశ్చర్యపోతాడు, భయపడతాడు. చాలా అక్కడ చక్కగా రాస్తున్నాడు.
ఒకసారి చదవండి. నేను రహస్యమందు పుట్టినవాడను, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన వాడను. నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. చాలండి. దేవుడు ఇర్మియా తన తల్లి గర్భములో పిండముగా నున్నప్పుడే దావీదు అంటున్నాడు, రహస్యములో భూమి, మరి ఆ స్థలం మా మాటకు అర్థము తల్లి గర్భము అనేది అది ఎవరు చూడలేనిది. తన తల్లి కూడా నవమాసాలు మోస్తున్న తన బిడ్డ రూపం అనేది తల్లికి కూడా తెలీదు. కానీ దేవుడు కన్ను చూచిందని అని చెప్తున్నాడండి. ఇక్కడ మానవుని యొక్క దేహము, ప్రాణము, అలాగే ఆత్మ, ఈ మూడు కూడా ఐక్యము కావటంతో దేవుడు మనల్ని చేయటం అనేది కనుపరుస్తూ అద్భుతమైన నైపుణ్యతమైన సృష్టి. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. మనిషిలో నుండి మనిషి రావటం, ఆ మనిషి ఎదగటం, ఆ మనిషి మాట్లాడటం, ఆ మనిషి పోలిక, అవన్నీ కూడా అంతుపట్టని ఆ సృష్టికర్త ఎంతగా ఆయన్ని గౌరవించకుండా, ఆయన పొగడకుండా, ఆయనను మహిమపరచకుండా మనం ఉండలేము. అంతగా ఆ భక్తుడు అన్నట్లుగా మనము కూడా ఆ సత్యాన్ని ఎరిగిన మనము దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి పొగడాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే అద్భుతమైన సృష్టిలో నీవు నేను సృష్టింపబడటం అనేది దేవుని సంకల్పమైనది. హల్లెలూయా. దేవుడు అంతగా సృష్టించిన మనల్ని ఆయన సంకల్పాన్ని నెరవేర్చుట కొరకు, ఆయన చిత్తం నెరవేర్చుట కొరకు మనల్ని తయారు చేశాడు. అందుకే భూమి మీద ఆయుష్ ఎందుకు ఉంటుంది? ఎంతమంది చనిపోతున్నారు. ప్రతి దినము కూడా మనల్ని ఒక రోజు పొడిగిస్తున్నాడంటే దేవుని యొక్క వాక్కు చెప్పడం ద్వారానే. నీవు ప్రార్థన చేసినా సరే, లేకపోతే పాట పాడినా సరే, సాక్ష్యం చెప్పినా సరే, ఏదైతే దేవుడు నీకు నియమించాడో. చాలామంది పిరికివారుగా ఉంటున్నారు. ఇప్పుడు చెప్పాలా అండి? ఇప్పుడు కాదులే, ఇంకా సమయం రాలేదంటున్నారు. అసలు సమయమే లేకపోతే ఏమవుతావు నువ్వు? ఇక్కడ భయభక్తులతో, ఆశ్చర్యకార్యముతో ఆ కన్ను ఆయనే చూసినది నా తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు. ఈ మాట చదివినప్పుడు మరి నా చిన్నతనంలో ఒక పాస్టర్ గారు పెద్ద ఆయన చాలా ప్రార్థన చేయమని వెళ్ళినప్పుడు ఆయన పద్దాకనేవారు ప్రార్థన చేసి. ఆయన ప్రార్థన చేసినప్పుడల్లా ఆ మాట అనేవారు, ఏంటి ఇట్లా అంటారు అనుకునేదని. అమ్మ, దేవుడు నీకు ఒక గొప్ప కార్యం చేస్తున్నాడు, దేవుడు నీ పట్ల గొప్ప చిత్తాన్ని, ప్రణాళిక కలిగి ఉన్నాడని చెప్తున్నప్పుడు అప్పుడు నాకు అది తెలిసేది కాదు. ఎందుకని? దేవుని చిత్తములో ఆయన పని చేయాలని ఉన్నది. ఆయన మనల్ని చేసే రీతిని గూర్చి మనం ఎంతో అర్థం చేసుకోవాలంటే మన సృష్టికర్త ఎంత ఆశ్చర్యకరుడు, ఎంత అద్భుతకరుడు, ఎంత ఆలోచనకర్తగా మనకున్నాడు. హల్లెలూయా. అందుకే యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. చూసారండి? నువ్వు నమ్ముచున్నావా? ఏదో సాకు చెప్తున్నావా? ఆయుష్ ఇచ్చాడు, వ్యర్థమైన ఆయుష్ని. ఆయుష్ అంతా కూడా వ్యర్థమైనగానే ఖర్చు పెడుతున్నావా? చేసే కార్యాలు ఎన్ని అద్భుత కార్యాలు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు మన జీవితంలో. యోబు పలుకుతున్నాడు. అలాగే 136వ కీర్తన 4వ వాక్యం. 136:4. ఆయన ఒక్కడే. చాలండి, ఆయన ఒక్కడే మహత్వ కార్యములు చేయగల దేవుడు. ఆశ్చర్య కార్యములు ఊహకందవు. అవి మనం ఊహించలేము, కంటికి కనపడవు, చెవుకి వినపడవు, హృదయానికి గోచరణ కావు. ఆయన చేసే మేళ్ళు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత ఆశ్చర్య కార్యం చేస్తున్నాడు నీ జీవితంలో, నా జీవితంలో. ఆయన ఒక్కడే. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం కదా, 8వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు ముందుగా ఎవరిని నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎందుకనగా తన కుమారుని అనేకుల సహోదరు జ్యేష్ఠుడగునట్లు దేవుణ్ణి ఎవరిని ముందుగా ఎరుగునో వాడు తన కుమారుని స్వారూప్యంలోకి గలవారై వారిని ముందుగా నిర్ణయించుకొనెను. హల్లెలూయా. ఎవ్వరు కన్ను పడకుండా దేవుడు కన్ను
ఆ చూసే కన్ను పిండముగా ఉన్నప్పుడే నిన్ను నన్ను చూసిన కన్నుగా చూస్తున్నాం. అయితే మనకొచ్చే శ్రమలో, మనకొచ్చే కన్నీరు, మనకొచ్చే ఇబ్బందులు ఆయన ఖచ్చితంగా చూస్తాడండి. ఎందుకంటే ఆ సమయము వచ్చినప్పుడు ఖచ్చితంగా కార్యము చేస్తాడు. రెండవదిగా చూద్దాం, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 27, 28 వచనాలు చదవండి ఒక్కసారి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం. ఈ బిడ్డను దయచేయమని యెహోషువతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నీ వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. చాలండి. రెండవదిగా చూస్తే ప్రతిష్ఠత. దేవుళ్ళో ప్రతిష్ఠత అంటే ఒక పనికై ప్రత్యేకించుట. ఆ పని అతరే చేయాలి, ఇతరులు ఎవరు కూడా చేయకూడదు. ఇది చాలా ప్రత్యేకమైన పదవి. ఈరోజు నువ్వు అయ్యయ్యో ఏ పని లేకపోతే సేవలోకి వెళ్ళిపోతున్నారే అనుకోవద్దు. కానీ ప్రతి ఒక్కరి సేవా జీవితంలో ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నావో, ఎన్ని ఇబ్బందులు అనుభవిస్తున్నావో అవన్నీ కూడా పరలోకములో ఒక బహుమానాన్ని నువ్వు పొందుకుంటున్నావు. ఎంతగా నువ్వు శ్రమిస్తున్నా అధికమైన జీతం ఆయన దగ్గర ఉన్నది. ప్రతిదీ కూడా ఆయన తీసుకువస్తాడు. అందుకే ప్రత్యేకమైన పదవి సేవా జీవితం. ఈ పిలుపుకి నువ్వు లోబడినప్పుడు ఆ పనిని అనేది ఆ పనిని నిన్ను బట్టే ఇంకెవ్వరికి కూడా ఆ పని అప్పగించడు. అది నువ్వు చేయాలి కాబట్టి దేవుడికి చేస్తాడు, నిన్నే జీవిస్తాడు. నీవు గర్భములో నుండి బయట పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను. దేవుడు మానవాళికి ప్రత్యేకమైన తన పరిచర్యను వాడుకుంటాడు. ప్రత్యేకముగా లోకములో ఉదాహరణకి ఒక బురదలో తామర పువ్వు, ఆ తామర పువ్వు పూసినప్పుడు ఎంతగా దానికి బురద అంటుకోదు. ఒక ప్రత్యేకత. తామర పువ్వు నీటిలోనే ఉంటుంది, కానీ దాని నీటి బొట్లు దానికి అంటుకోవు. ప్రత్యేకత. లోకంలోనే ఉంటాము, కానీ దైవము మనలో ఉన్నప్పుడు ఆ ప్రత్యేకత. అయితే ఇక్కడ అన్న అనే ఆమె తనకి బిడ్డలు లేరు. ఆమె మందిరములో ఎంతో ఏడ్చి నాకు గనక పిల్లడు పుడితే నీకు ప్రతిష్ఠిస్తా, నీ సేవకి ఇచ్చేస్తానంటుంది. ఈమె దేవుడంటే భయభక్తులు కలిగే స్త్రీగా మనం చూస్తున్నాం, అర్థమవుతుంది. ఆమె మొక్కుకున్న దాన్ని ఆచరణలో పెట్టినది. అయితే చాలామంది అలాగుండరు. ఎందుకంటే మొక్కిన దాన్ని ఆపద వచ్చినప్పుడు మొక్కుకుంటారు, ఆపద తీరిపోగానే దాన్ని మర్చిపోతారు. కానీ ఈమైతే అలా మర్చిపోలేదు. ఆమె యొక్క ఎంత నమ్మకంగా ఉంచిందంటే, దేవుడు కనుక నాకు ఇస్తే నేను నీకు సమర్పించుకుంటాను, ప్రతిష్ఠిస్తాను అని చెప్పుకొని ఆ యొక్క తన కొడుకుని దేవుని కోసం ఏం చేయాలోనని దాని గురించి ఆలోచించింది. నేను ఏం చేస్తే బాగుంటుంది, నా కొడుకుని సేవకి ఇచ్చేస్తాను, దేవుని కొరకు ప్రతిష్ఠిస్తాను. అయితే పెద్దవాడయ్యి ఆయన తెచ్చే జీతం మీద నేను బ్రతకాలని ఆశపడలేదండి. బిడ్డలు తెచ్చే ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, అసలు ఎట్లా ఉండదని కూడా తల్లి అరకదు. ఎందుకంటే ఆమె ఆ కొడుకు తీసుకురావాలి, ఎలానా తీసుకురాని. చాలా ఉదాహరణలు కూడా ఉన్నవి, కానీ ఆమె అలా ఆలోచించలేదు. అన్న సమర్పించిన కానుక సమూయేలునే. ఆ సమూయేలుని ఇజ్రాయేల్ జాతి అంతటికి చాలా కాలముగా గొప్ప మేళ్ళు కారణమై దేవుని యొక్క కానుక ఇస్తే ఆయన వాటిని స్వీకరిస్తాడు. ఎలాంటి కానుకైనా సరే నీవు నిండి హృదయముతో దేవుడికి సమర్పించుకోవాలి నీవుగా. హల్లెలూయా. అందుకే భక్తుడైన ఏలీ దగ్గరికి తీసుకెళ్ళి సేవకునిగా ఉంచిందండి. తల్లి ఎంతగా దేవునిలో ప్రతిష్ఠించిందండి. ఆ రీతిగా మనం ఉండాలి. మూడవదిగా చూద్దాం, యెహోషువ 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం. సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడు మోషే పరిచారకుడునై యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. చాలండి. ద్వితీయోపదేశ కాండంలోండి ఇజ్రాయిల్
ఇశ్రాయేలు వారి చరిత్ర మరి ముగిసినది. అలాగే వెంటనే యెహోషువ గ్రంథంలో ఆరంభమైనది. అనగా ఒక నాయకుడు తెర ముగిసినది, మరుగైపోయినది, మరొక నాయకుడికి అది తెరవబడినది. మూడవదిగా నియమించుట, తల్లి గర్భములో నిన్ను ప్రతిష్ఠించుట, నియమించుట. మోషే తన యొక్క వారసుడు యెహోషువ ఆత్మీయ కుమారుడు, ఆయనకి ఈ పరిచర్యను అప్పగించాడు, నియమించాడు మోషే. దేవుడు దాన్ని ఇక్కడ నెరవేర్చుతున్నాడు. మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉందును అని యెహోషువతో చెప్తున్నాడు. నువ్వు దిగులు పడద్దు, భయపడద్దు. మోషేకి ఏ రీతిగా నేను తోడుగా ఉన్నానో అలా తోడుగా ఉంటానని చెప్తున్నాడు. చాలామంది సేవకులు తన పని చేసుకొని ముగించుకున్నప్పుడు ఆ పని మరొకరికి అనగా మరొకరు ప్రారంభిస్తారు, నియమిస్తారు. ఒక నాయకుడు విషయంలో సిద్ధము చేస్తాడు. అంతకుముందు ఎన్నుకోవటం జరిగినది. దేవుని యొక్క నియమము చాలా ఖచ్చితమైనది. ఆయన నియమించిన నియమం ప్రతి ఒక్కరూ కూడా తల వంచాలి. ఎందుకనంటే ఉదాహరణకి యోనాను చూసినట్లయితే మరి నినివే పట్టణము తర్షీరు పట్టణానికి వెళ్తున్నాడండి. నినివే పట్టణంలో జనము నశించిపోతుంటే సువార్త ప్రకటించమని వెళ్ళమంటే అక్కడికి వెళ్ళకుండా నిద్రపోతుగా, చాలా పోతులు ఉన్నాయి కదా, తిండిపోతు, సోమరిపోతు, తాగుబోతు, ఈ పోతులన్నీలో నిద్రపోతూ ఓడభాగంలోకి వెళ్ళి చక్కగా నిద్రపోతున్నాడు. దేవుడు కోపం వచ్చింది కదా. అయితే ఎవరి వల్ల ఈ విపత్తు వచ్చినది? పెద్ద తుఫాను రేగగా అందరూ కూడా ఇష్టదైవాలను అందరినీ తలుసుకుంటున్నారు. కానీ యోనా మాత్రము నియమించిన వ్యక్తి దేవుడి మాట వినపడినప్పుడు దేవుడికి తెలుసు, ఎలాగైనా సరే దెబ్బ కొట్టైనా సరే తీసుకొచ్చి తన పని తాను చేసుకుంటాడు. కానీ యెహోషువను నియమించాడు. ఈ రాత్రికాల సమయంలో 3 విషయాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆ నియమము నువ్వు తల ఉంచుతున్నావా? దేవుడు వాక్యము విషయంలో నువ్వు చెప్పమన్నప్పుడు భయపడుతున్నావేంటి? అది జీవము గల వాక్యము. అది వాక్యం అనేది ప్రత్యేకమైనది, బలపరిచేది, ఆదరణిచ్చేది, జయమిచ్చేది. ఆయన పిలుపుకు లోబడాలి. ఆయన చెప్పమన్న పని ప్రతిదీ కూడా మనము చెప్పాలి. ప్రజలకు నాయకుడు నియమించబడినది దేవుడే. ఎందుకంటే ఆయన నియమించే ఏ పనికి ఆయన పిలిచాడో దాన్ని నెరవేర్చేవారుగా మనము ఉండాలి. సకంలో ఆపేవారంగా ఉండకూడదు. సామర్థ్యము కూడా ఆయనే దయచేస్తాడంటండి. నన్ను ఎందుకు పిలిచాడు? నేనేమీ రాదు, నేనేమి చేయలేని దాన్ని, చెప్పలేని దాన్ని అని అనుకుంటాం. కానీ దేవుడు ఖచ్చితంగా ఆయన దయతో సమస్తాన్ని, సామర్థ్యం కూడా ఆయన ఇస్తాడు. నిజమైన నాయకుడు దేవుడు ఆదేశాలని పాటిస్తాడు. అలాగే ప్రజలకు కూడా పాటించమని ప్రోత్సహిస్తాడు. ఆఖరిగా ఒక వచనం చూసి ముగించుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన 1 పత్రిక. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వానిని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చాలండి. దేవుడు పిలుపుకి ఆయన పిలిచినప్పుడు దేవుని సొత్తైన ప్రజలంగా ఉన్నామండి. అందుకే ఇర్మియాకు అంటున్నాడు, ఇక్కడ అవంటున్నాడు, పెళ్ళగొట్టుటకు, ఇరగగొట్టుటకు, నశింపజేయుటకు, పడదోయుటకు, కట్టుటకు, నాటుటకు నేను ఈ దినమున జనం మీదకు, రాజ్యం మీదకు నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. చీకటిలో నుంచి దేవుడు వెలుగులోకి నిన్ను పిలిచిన ఆ గుణాతిశయమును మనం ప్రచురించుటకు మనము నడుము కట్టుకొని రానున్న దినాల్లో ఆయన యొక్క వాక్యాన్ని మనం ప్రకటించేవారుగా, ఆ బూర ఊదేవారుగా ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో నిలబడాలి. ఆయన పిలుపుకి తగిన వారంగా జీవించాలి. కళ్ళు మూసుకోనండి. దేవా, ఈ సమయంలో నువ్వు పిలిచావు, కానీ నేను సమర్పణ జీవితం లేదు ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా దేవుని సన్నిధిలో ఉన్న మనము, ఆయన మనతో మాట్లాడాడు. ప్రతి ఒక్క మాట నీతో మాట్లాడాడు.
నిన్ను ఉద్దేశించి రాత్రికాల సమయంలో మాట్లాడాడు. ఒక తీర్మానం చేసుకో, నీ జీవితంలో ప్రభువా నా జీవితంలో ఏం చేయాలని నేను ఉద్దేశించాను. నేనైతే చేయలేను, కానీ సామర్థ్యం ఇచ్చే దేవుడువు నీవు, నన్ను ఎరిగిన దేవుడువు నీవు. నా తల్లి గర్భములో పిండముగా రూపించబడినప్పుడే నా ఊహ ఏంటో తెలుసు, నా ఆశ ఏంటో నీకు తెలుసు, నేనేంటో నీకు తెలుసు ప్రభు అని ప్రార్థిద్దాం. ప్రతిష్ఠించుట దేవుళ్ళో నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను. నేను ఈ రీతిగా నా నోటి ద్వారా నీవే స్మరణే చేయాలి. నిన్ను చూసే కనులు నాకు దయచేయి, నీతో మాట్లాడే అనుభవం నాకు దయచేయి అని ప్రతిష్ఠించుకో. దేవుని సన్నిధిలో నియమించుకో. దేవా నశించిపోతున్నారు, నన్ను వాడుకోండి అయ్యా. నేను నా జీవితాన్ని అయ్యా అరిగిపోవాలి, కానీ తుప్పు పట్ట నీకు ప్రభు అని భక్తుడు ప్రార్థించాడు. ఆ రీతిగా ప్రతి ఒక్కరూ కూడా ప్రభు సన్నిధిలో కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.